ಇಲ್ಲ ಇಲ್ಲ ಯಾರು ಬೇಡ್ರ ನೀನು ಬೇಡ परखते परख 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 హోలీ అంటే ఒక్కో దగ్గర ఒక్కో విధంగా చేసుకుంటారు. కొంతమంది రంగులతో ఆడతారు, కొంతమంది వెరైటీ వేషాలతో చేస్తారు. కానీ పర్టికులర్గా సండే గుంటూరు అయితే వెరైటీ జాతర అన్నమాట. అది కూడా ఇప్పుడు మార్చిలో జరుగుతుంది, పాల్గొన శుద్ధ దశమి నాడు జరుగుతుంది. అందులో ఈ రెండో రోజు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ మగవారు ఆడవేషం వేసే స్పెషాలిటీ ఏమిటంటే, ఇప్పుడు రతి మన్మధుడికి ఆయన కింగ్ ఆఫ్ రొమాన్స్. సో ఆయన మగవారు ఆడవేషంలో వెళ్ళి నైవేద్యాలు ఇస్తే ఆయన కోరికలు తీరుస్తాడనేది ఇక్కడి వారి నమ్మకం. సో ఇలా మేము ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ముందు మా తాతగారు వేశారు, మా నాన్నగారు, మేము, తర్వాత మా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ కోరికలు ఎందుకంటే మ్యాక్సిమం కొంతమంది జాబ్ రాని వాళ్ళు జాబ్ కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కోసం. ఇప్పుడు మనం రైతులు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ పెట్టుబడులు రావాలి, వ్యవసాయం మంచిగా పంట రావాలనే వాళ్ళు, పెళ్లి జరగాలనే వాళ్ళు, గ్రామం బాగుండాలనే వాళ్ళు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికలు. అలా మా కోరికలు నెరవేరినాయి కాబట్టి మేము ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక, ఇక్కడ అందరిది ఒకటే కాదు. సో ఇది మేము 10 ఏళ్ల నుంచి వేస్తున్నాం. ఈ సంప్రదాయం ముందు నుంచి ఉంది, ఇలాగే కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంటారు మొక్కుబడి తెలుసు? మొక్కుబడులు బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కోరికలు తీరంటే ఎక్కడి నుంచి అయినా వస్తారు. ఈ పండుగ ఈ 2 రోజులు వచ్చి ఇక్కడ ఉండి పండుగ చేసి పోతారు. నా పేరు శశిధర్, ఆదోని మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఆదోని మండలం సంతేకోడు గ్రామంలో ప్రత్యేకంగా ఈ పండగ అంటే మా కర్నూలు డిస్టిక్లో కానీ నంద్యాల డిస్టిక్లో కానీ మేము ఈ ఓడికోత్సవం జరుపుకున్నట్ల ఎక్కడ జరుపుకోరేమని నేను అనుకుంటున్నా. కానీ ఈ రతి మన్మథుల పండుగ అంటే భయము భక్తి. ఈ భయము భక్తి వల్ల వాళ్ళు ఏదన్నా ఇప్పుడు వేషాలు వేస్తారు, రకరకాలైన వేషాలు వేస్తారు. ఆ రకరకాల వేషాలు ఎందుకు వేస్తారు అంటే వాడికి ఏదో పిల్లలు కాలేదనో, మగపిల్లడు కావాలను, ఆడపిల్లలు కావాలను, తర్వాత ఏదైనా ఆస్తి తగదల కానీ, మరి స్థలాలు తగదల కానీ, ఇండ్లు తగదల కానీ ఏమని ఉంటే ఈ పరిష్కారం అయితే పలానా వేషం వేస్తా, ఆ కోరిక తీరిస్తే అని ఆ వేషాలు వేస్తుంటారు మా ఊరి ప్రజలు. అంటే ఒక అన్నదమ్ముల మాదిరిగా ఒకే తాటిపైన ఈ 2 రోజులు రతి మన్మథుల పండుగ అంటే మా ఊరికే పెద్దది. ఇది ఎన్నో పండుగలు చేస్తాం, ఉగాది చేస్తాం, దసరా చేస్తాం, దీపావళి చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ ముఖ్యమైన మీరు చూడదగినవి అన్ని వేషాలు చూసింటారు, అన్ని రకాలు చూసింటారు, ఊరి జన్మ చూసింటారు. ఇంకా సాయంత్రం కూడా ఇంకా అయోమయము వేషాలు వేస్తారు, అయోమయం జన్మ కలుస్తారు. ఈ రథాలు అయితేనేవి, ఏనుగు రథాలు అయితేనేవి, ఏనుగు గుర్రాలు అయితేనేవి, అన్ని రకాలుగా ఇక కుల మతం లేకుండా, కుల మత భేదం లేకుండా ఒక హరిజన వాడులో ఈరోజు
అక్కడ వాళ్ళు నిప్పిస్తే మేము ఆ నిప్పు తీసుకొని మేము కామదహనం చేయాలి. ఆ నిప్పు లేదా మేము కామదహనం చేయము. అక్కడ ఆ నిప్పు వేసి పెట్టింటారు అక్కడంతా మా కోసం వస్తారని. ఎప్పుడు పోతాం? ఈరోజు 6ంటికి పోయినాం. అక్కడ పోయి ఆ నిప్పు తీసుకుని వచ్చి అక్కడ ఉండేటువంటి ఉప్పరిగేరులో అక్కడ గుంత దూగి అక్కడ కాపుతోతని ఒక విగ్రహం ఉంటుంది. ఆ తెచ్చి ఆ నిప్పుని తెచ్చి ఆ నుగ్గుల పని వేసి ఆ కామదహనం చేస్తారు. మగవాళ్ళు ఆడవాళ్ళు వేశారు, ఇంకా మా ఇంటివాళ్ళు వేశారు, తర్వాత కాటు కాపులు వేశారు, రకరకాలైన వేషాలు, ఎన్నో వేషాలు వేస్తారు. అది వాళ్ళ యొక్క మొక్కబడి వాళ్ళకి ఇది నుంచి ఈ భయభక్తి రతి మన్మూతలు అంటే భయభక్తి ఉంది మాకు. ఈ ఓడి పండుగ అంటే ఇదే పెద్ద పండుగ మాకు. ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా చాలా ఇదిగా జరుపుకుంటున్నాం. నా పేరు పంపాపతి సార్. ఎక్స్ఎంపీపీ, నా భార్య ఎంపీపీ దానమ్మ, ప్రజెంట్ ఆదోని మండలం సంతెకుడు గ్రామం.